రాంపంతరాజు గారికి డిఎస్ఎల్ చంద్రశేఖర్ గారికి పాపారావు గారు సర్వతో సత్కరిస్తారు. రైట్ సీనియర్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఈరోజు రిటైర్ అవుతున్నారు. అతను చాలా కాంపోయి ఆయన వర్క్ అయినా చేసుకుని వెళ్ళిపోయేవాడు. ఆయనకు ఆయన ఫ్యామిలీ వాళ్ళకు కూడా పోస్ట్ రిటైర్డ్ లైఫ్ హ్యాపీగా ఉండాలని మా భగవంతుడు ప్రార్థిస్తున్నారు. అలాగే కే మహేష్ గారు యూనిట్ 1లో జాయిన్ అయ్యారు. యూనిట్ 1లో 1981లో జాయిన్ అయ్యారు. అంచెలంచెలుగా జేడబ్ల్యూఎస్గా ఈరోజు రిటైర్ అవుతున్నారు. నేను యూనిట్ 1లో ఇన్స్పెక్షన్ ఉన్నప్పుడు మా పక్క సెక్షన్లోనే ఉండే వైఎస్ఎల్లో చాలా కాలం పురుషోత్తం గారు వీళ్ళ వర్క్ మా ఫ్రెండ్ చాలా జాలీగా ఉంటాడు. మళ్ళీ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు రిటైర్ అవుతున్నందుకు హిందుస్థాన్ సన్మాన గ్రహీతలు వీరాకుమారి గారు, రామభద్రరాజు గారు, శేఖర్ గారు, మా మల్లేశ్వర మరియు నాతోటి ఆఫీసర్స్, మాజీ ఆఫీసర్స్, కామ్రేడ్స్, నాతోటి సోదరి సోదరులు మరియు ఇక్కడికి సన్మాన నుంచి వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులు, మీ అందరికీ వాళ్ళ యొక్క రిటైర్మెంట్ సందర్భంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రాజు గారికి, లీలాకుమారి గారికి, రాజు గారికి, చంద్రశేఖర్ గారికి, అదే మల్లేష్ గారికి, నాతో ఆఫీస్ బేరర్, ఆఫీసర్ అసోసియేషన్ ఆఫీసర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా, అదేవిధంగా ఈరోజు పదవిరమణ చేస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నా యొక్క ఉదయపూర్వ నమస్కారం. 58 అనేది గవర్నమెంట్ ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న మళ్ళీ చంద్రశేఖర్ గారికి, రాజు గారికి, లీలావతి గారికి, అట్లాగే గారికి, మరి నా తోటి ఆఫీస్ బేరర్లకి, ఇక్కడ ఇచ్చేసిన కార్మిక సోదరులకి, కార్మిక నాయకులకి, అట్లాగే తోటి సోదరి సోదరులందరూ కూడా నా మనస్సు మాది. రిటైర్మెంట్ అనేది జీవితంలో భాగం. రిటైర్ అవ్వాలి, అది అందరికీ తెలుసు. ఈ రోజుని రిటైర్మెంట్ దాకా వచ్చారంటే మన నాయకులు చెప్పారు, రేపు అవుతాము అనగానే ఈ మాట గత 14-15 సంవత్సరాలు బట్టి ఉంది. మనం ఎప్పుడు రిటైర్ అవుతాము అవుతాము అని, కానీ రిటైర్ అవుతూనే వెళ్తున్నాం. ఏదేమైనా కూడా జీవితంలో భాగం కాబట్టి రిటైర్మెంట్ అనేది దాన్ని ఎవరు ఆపలేం కాబట్టి వారు రిటైర్ అవ్వక తప్పదు. కొంత బాధగా ఉంటుంది మనకు కూడా, మంచి వ్యక్తుల్ని, మంచి ఫ్రెండ్స్ని రిటైర్ అయిపోతున్నారు. కానీ ఒక సంతోషం, రిటైర్ అవుతున్నారు. మనం పాత రోజులు అనుకున్నట్టు కర్మారంగా మూసేయకుండా రిటైర్ అవుతున్నారు, దానికి ఒక సంతోషం. ఏది ఏమైనప్పుడు కూడా మరి నిజంగా 5 ఆనుముత్యాలని చెప్పుకుంటే మల్లేష్ గారి గురించి అందరూ చెప్పారు. నేను మరీ ప్రతి అందరి గురించి రిపీట్ చేయాల్సి దాసు గారికి, మేడం లీలాకుమారి గారికి, రామభద్రరాజు గారికి, అలానే మల్లేష్ గారికి, అదేవిధంగా ఈ సభకు ఇచ్చేసిన ఇతర ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్ బేరర్స్కి, ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్కి, పిఎఫ్ అండ్ గ్రాట్యుటీ ఆఫీసర్స్కి, మిగిలిన ఇతర కార్మికులకు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్, ఈ 5 కూడా రిటైర్ అవుతున్నారు. started my career in the year of 1970.
స్టార్ట్ చేశాను. స్టార్టెడ్ విత్ 50 రూపీస్ శాలరీ జస్ట్ ఫర్ 2 months డ్యూరింగ్ మై 10th class హాలిడేస్. After pursuing my intermediate, due to family responsibilities, I took up a job with a Marwadi company, then I shifted to Gujarati company, and finally with Sundaram Motors, TVS Group companies. I had a lot of experience working in those companies, and from the very beginning I was interested in insurance. Finally, when I got this job, I had to thank 3 persons. One is my father, who has constructed a house in Malkaji. Now I am staying there and I have developed that house. ఇక్కడ ఉన్నందువల్ల ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ 72 ఇచ్చే నేను 10th class, ఇంటర్మీడియట్, టైపింగ్ లోయర్, టైపింగ్ హయ్యర్, టైపింగ్ హై స్పీడ్ 55 words per minute కొడతాను. అది తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి నాకు ఫస్ట్ హిందుస్థాన్ కేబుల్స్ వచ్చింది అన్నమాట. అదొక కారణం. ఇంకొక కారణం, అప్పట్లో మాజీ కదా చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు గారు అప్పుడే ఫస్ట్ టీడీపీ ఫామ్ చేసి ఆయన స్టార్ట్ చేసినప్పుడు చాలా స్ట్రిక్ట్గా పెట్టారు అన్ని చోట. అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి మాకు కాల్ వచ్చింది. 15% 15 మందికి వచ్చిందనమాట ఇంటర్వ్యూగా. దానిలో ఇద్దరు అబ్సెంట్ అయ్యారు. మేము 13 ఉన్నాము. మా బ్యాచ్లో నేను మరి చంద్ర అని ఫైర్ స్టేషన్లో ఉంటే మేము ఇద్దరు ఎల్డీసీగా అయ్యాను. యాక్చువల్లీ ఐఎమ్ అండర్ ఎంప్లాయిడ్. ఇక్కడ మనకు అప్పట్లో 10th class టైపింగ్ జాబ్ ఉన్నా కూడా ఎల్డీసీ కోర్సు వచ్చేది. దెన్ ఐ వాజ్ గ్రాడ్యుయేట్, వన్ గ్రాడ్యుయేట్ ఇయర్. తర్వాత ఈ జాయిన్ ఎల్డీసీ ఇచ్చారు. ఫస్ట్ ఎల్డీసీ కమ్ జూనియర్ స్టోర్ కీపర్ అని ఇచ్చారు. పర్చేస్లో ఉన్నాను. పర్చేస్లో ఉన్న ఆఫీసర్స్ బటర్ గారు, రామ్ ప్రసాద్ గారు, ఈ ప్రసాద్ గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ శ్రీనివాస్ గారు ఉండే. యూనివర్సిటీ నేను ఉండే అనమాట. ఎప్పుడు బటర్ గారు, రామ్ ప్రసాద్ గారు కొట్లాడుకునేవాళ్ళు. బటర్ గారు मेरे लिए आया वो बच्चा कोई सोच में रख ले అనేవాళ్ళు. రామ్ ప్రసాద్ గారు నేను పర్చేస్ में काम अच्छा करता टाइम माल में अच्छा बोलते उन्होंने అక్కడ పెట్టుకునేవాళ్ళు. ఫైనల్గా పర్చేస్లో రిటైర్ అయిపోయినాను. ఫ్రమ్ day 1 I am in the purchase department and till the date of retirement. I am very proud of it. Start to finish, I worked under many officers, many managers. I learned a lot of things. Though I was in a non-officer cadre, they took the work from me as an officer. బయట ఎక్కడ పోయినా కూడా నాకు ఆథరైజేషన్ ఇచ్చేవాళ్ళు. ఆథరైజేషన్ వచ్చి నేను ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్ని పోయినా. నేను పోయినప్పుడు కేకే గుప్తా గారితో కూడా నేను ఉన్నాను. అక్కడ కస్టమ్స్ క్లియరెన్స్ పోయినప్పుడు ఇంపోర్ట్ లైసెన్స్ తీసుకునే దాంట్లో కూడా నేను చాలా ఎక్స్పీరియన్స్ అయినాను. ఇంపోర్ట్ లైసెన్స్ మనం తీసుకున్నాం కదా, దానికి కూడా ఢిల్లీ కూడా వెళ్ళాను. నేను అఫీషియల్గా ఆల్మోస్ట్ ఎవరి మంత్లో ఒక 10 days మెడ్రాస్, 10 days బాంబే ఉండేవాడిని. చాలా ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను హిందుస్థాన్ కేబుల్గా. జాయిన్ అప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు నాకు జస్ట్ మ్యాటర్ ఆఫ్ 100 rupees డిఫరెన్స్ ఉండేదన్నమాట. పాత కంపెనీలో 1000 rupees ఉంటే ఇక్కడ 1100 ఉండే. బ్రదర్ వారు అడిగేవాడు, నువ్వు ఈజ్ డాక్టర్, నేను ఏం మంచిగా పని చేసుకుంటావు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్